నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గడ్డిలోడ్తో వెళ్తున్న వాహనానికి అంటుకున్న మంటలు, క్షేమంగా బయటపడ్డ డ్రైవర్. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది. జాతీయ రహదారిపై ఆకట్టుకున్న భారీ శివలింగం. బీహార్లోని విరాట్ రామాయణ్ మందిరంలో జరగనున్న ప్రతిష్టాపన. తమిళనాడు నుండి తీసుకెళ్తుండగా దర్శించుకున్న భక్తులు. ఎన్నికలను వేలంపాట ద్వారా నిర్వహించడం చట్టరీత్యా నేరం. రెచ్చగొట్టే వ్యాఖ్యల జోలికి వెళ్లకుండా యువత భవిష్యత్తుపై దృష్టి సారించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన. ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని స్పష్టీకరణ. చాందాటి, కప్పర్ల, జమ్దాపూర్ గ్రామాలలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్. ఎన్నికల వేళ సమస్యలు సృష్టించే వారిపై తగు చర్యలు తప్పవని, ముఖ్యంగా సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉన్న నేపథ్యంలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన స్థానికులకు ఎన్నికల నియమావళిపై విస్తృత సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందాటి, జమ్దాపూర్, కప్పర్ల గ్రామాలను సందర్శించి జిల్లా ఎస్పీ ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రత్యేకంగా స్పెషల్ పార్టీ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ప్రజలలో పోలీసుల పట్ల విశ్వాసం, నమ్మకం పెంపొందించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ రూరల్ సిఐ కె ఫణీధర్, ఎస్ఐలు విష్ణువర్ధన్, డి రాధిక, జీవన్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను ర్యాలీ చేస్తాను, నేను ఈ పార్టీ ఆ పార్టీ, నాకు పర్మిషన్ దొరుకుతుంది, అట్లా ఏమైనా ఉంటే 14th కి రిజల్ట్ వచ్చేసి 15th మీరు ఇతనికి కలవాలి, సిఐ గారికి, ఎవరైనా గెలిచిన క్యాండిడేట్. సార్, ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని, ఎవరి బలవంతం ఓటుపై ఉండకూడదని ఎస్పీ తెలిపారు. ఎన్నికలను వేలంపాట ద్వారా నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని, వీడీసీల జోక్యం ఎన్నికలలో ఉండకూడదని తెలిపారు. ఇలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పూర్తి చేయాలని తెలిపారు. ఎన్నికలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేయకూడదని, యువత రెచ్చిపోయి ఇలాంటి ఘటనలను చేయకూడదని తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులను పెట్టిన వారిపై పోలీసుల చర్యలు తప్పవన్నారు. గొడవలకు, అల్లర్లకు దూరంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితిలోనైనా డయల్ 100 ద్వారా పోలీసు సహాయాన్ని సంప్రదించాలని తెలిపారు. ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదన్నారు. ఎన్నికల సభలకు, సమావేశాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ఓటుకు మద్యం, బహుమతులు ఇవ్వడం నేరం అని, ఎక్కడైనా అక్రమ మద్యం పంచుతున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 ద్వారా సమాచారం అందించాలన్నారు. ఎన్నికలలో కేసులు నమోదు చేయబడిన తర్వాత యువత భవిష్యత్తు సక్రమంగా ఉండదని, సమస్యలు సృష్టించే వారిని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుందని తెలిపారు. చాలా మంది రెచ్చగొడతారు, వాట్సాప్లో మెసేజెస్ 1 day బిఫోర్, 2 days బిఫోర్ మెసేజెస్ కొడతారు ఒకరొకరికి. సో నా రిక్వెస్ట్ అంటే, మీరు వాట్సాప్లో ఏం మెసేజెస్ పంపకండి, ఎవరికి రెచ్చగొట్టకండి. ఎందుకంటే ఇప్పుడు మనం కేసు నమోదు చేస్తున్నాము, జైనత్లో అయినాయి, బెల్లలో అయినాయి. ఏంటి అంటే వాళ్ళు ఒకరొకరికి రెచ్చగొడితే వాళ్ళ ఫోన్ కూడా ఇప్పుడు కూడా కోర్టులో డిపాజిట్ ఉంది, ఫోన్ దొరకరు వాళ్ళకి. మనం ఫోన్ కూడా డిపాజిట్ చేస్తాము కోర్టులో, ఆ ఫోన్ కూడా పోతుంది. ఆ కేసు ఒక్కటే అవుతుంది, ఫోన్ పోతుంది. ఇప్పుడు ఫోన్ లేకుంటే ఏం పని నడవరు, అన్ని గూగుల్ పే అన్ని దానిలో ఉంటుంది, అన్ని ఫోన్ ఇన్ఫర్మేషన్ దానిలో ఉంటుంది. సో రిక్వెస్ట్, మీరు అందరు మంచిగా పోటీ చేయండి. ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఎవరు కలిస్తే వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇది లక్, లేకపోతే వాళ్ళు సపోర్ట్. బట్ గుడివా చేసి ఇబ్బంది పెట్టి మీరు అతనికి ఓటు ఇవ్వాలి, లేకపోతే ఊరు గ్యాదర్ అయ్యి ఎవరు నాకు ఊరు వాళ్ళకి వీడీసీకి డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి మనం గెలిపిస్తాము, అట్లా కూడా కేసు అవుతున్నాయి. నిన్న కూడా ఈ చూడాలి ఒక ఊరులో అట్లా ఇవాళ ఒక అందరు ఊరు వాళ్ళు అట్లా తీసుకున్నారు. ఎవరు ఊరుకి డబ్బులు ఇస్తే వాళ్ళే ఒక్కరు గెలుస్తారు, మిగిలిన ఎవరు గెలవరు. వాళ్ళ పైన కూడా ఈరోజు కేసు నమోదైనాయి, కొంతమంది ఊరు పెద్ద మనిషి పైన. ఎందుకంటే అది కూడా నేరం, ఆక్షనింగ్ అంటారు, అది బలవంతగా దట్ ఒక్కరే నిలబడాలి, లేకపోతే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళే మాత్రమే ఓటు ఇస్తాము. సో అది కూడా కేసు నమోదు అవుతున్నాయి. సో దయచేసి మీ అందరు అన్ని ఎలక్షన్ రూల్స్ అన్నీ ఫాలో చేయండి. అది కాకుండా పోలింగ్ కంటే 1 day బిఫోర్ 48 hours బిఫోర్ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది.
అప్పుడు ఎవరు క్యాంపెయినింగ్ చేయడానికి ఉండరు. ఎవరైనా చేస్తే మళ్ళీ కేసు నమోదు అవుతుంది. దాని తర్వాత ఎవరైనా ఇట్లా పోలింగ్ స్టేషన్ లొకేషన్ ముందు ఫ్రూటీ ఇవ్వడం, ఇడ్లీ ఇవ్వడం, బిర్యానీ ఇవ్వడం, మళ్ళీ అన్నీ తప్పు. తీసుకునే వాళ్ళపైన ఇచ్చిన వాళ్ళపైన ఇద్దరిపైన మనం కేసు నమోదు చేస్తాము. ఆ లోకల్ పోలీస్ ఇక్కడే ఉంటుంది, వాళ్ళు ఇక్కడే తిరుగుతారు. ఎందుకంటే మీ ఊరు క్రిటికల్లో వచ్చింది. సో ఇక్కడ ఫోర్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అన్ని వీడియోగ్రఫీ నడుస్తుంది. ఎవరైనా వీడియోగ్రఫీలో వచ్చారు అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఎవ్రీ టైం బైండ్ అవర్. మళ్ళీ ఒకసారి ఎలక్షన్ కేసులో 2-3 ఎలక్షన్ కేసెస్ అయినాయి, ఇంకా కూడా బాడీలీ అఫెన్సెస్ ఉంటే మనం రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాము. సో ఈ రౌడీ షీట్స్ ఇంకా పాత వాళ్ళు కూడా ఉన్నారంటే వాళ్ళకి కూడా ఓట్ చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్ కూర్చోబెడతాము. సో దట్ వాళ్ళ ఎవరికి బయట వాతావరణ ఎలక్షన్ రోజు ఖరాబ్ చేయకూడదు వాళ్ళు. సో మీ అందరితో రిక్వెస్ట్, పోలీస్కి సపోర్ట్ చేయండి. గడ్డిలోడ్తో వెళ్తున్న ఐచర్ వాహనానికి విద్యుత్ తీగ తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన పట్టణంలోని మసూద్ చౌక్ వద్ద చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం సమయంలో నిర్మల్ నుండి యాపల్గూడకు గడ్డిలోడ్తో వెళ్తున్న వాహనానికి విద్యుత్ తీగ తగలడంతో మంటలు చెలరేగగా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. కదులుతున్న ఐచర్ వాహనంలో మంటలు చెలరేగిన ఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. మంటలు గమనించిన స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా వారు హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలు ఆర్పారు. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా నుండి ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడకు గడ్డి లోడ్తో వెళ్తున్న వాహనం స్థానిక మసూద్ చౌక్ వద్దకు చేరుకోగానే అక్కడ విద్యుత్ తీగలు తగిలాయి. వాహనం మొత్తం గడ్డి ఉండడంతో క్షణాల వ్యవధిలో మంటలు అంటుకోవడంతో డ్రైవర్ ఆసిఫ్ వాహనం విడిచి బయటకు వచ్చేశాడు. గమనించిన స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. నూట 6 టైర్ల భారీ వాహనంతో భారీ శివలింగాన్ని జాతీయ రహదారి మీదుగా తీసుకెళ్తుండడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. బోరజ్ వద్ద భారీ వాహనాన్ని నిలుపగా భక్తులు ఆసక్తిగా గమనించి భారీ శివలింగాన్ని దర్శించుకున్నారు. బీహార్లోని చంపారణ్ జిల్లాలో నిర్మిస్తున్న విరాట్ రామాయణ మందిరంలో భారీ లింగాన్ని ప్రతిష్ఠించనున్నారు. బోరజ్ మీదుగా జాతీయ రహదారిపై భారీ శివలింగాన్ని తీసుకెళ్తున్న వాహనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 106 టైర్ల వాహనంపై 35 అడుగుల ఎత్తు 20 టన్నుల బరువు గల భారీ శివలింగాన్ని తరలిస్తున్నారు. తమిళనాడులోని మహాబలిపురం పట్టణం వట్టినాడు గ్రామంలో శివలింగాన్ని తయారు చేయగా బీహార్లోని చంపారణ్ జిల్లాలో నిర్మిస్తున్న విరాట్ రామాయణ మందిరంలో ప్రతిష్ఠించనున్నారు. భారీ శివలింగంపై 108 లింగాలు చెక్కి ఉన్నాయి. ప్రతిరోజు 25 కిలోమీటర్లు ప్రయాణిస్తూ నెమ్మదిగా శివలింగాన్ని తీసుకెళ్తుండగా జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న భక్తులు లింగాన్ని దర్శించుకున్నారు. తమ సెల్ ఫోన్లలో భారీ లింగం దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పంచుతున్నారు. नहीं आता है मालूम नहीं सामने सामने తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ గోడెం నగేష్ పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం తగు ప్రాధాన్యతను ఇస్తున్న నేపథ్యంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలని కోరారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పాటుపడుతోందని ఎంపీ గోడెం నగేష్ అన్నారు. తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. రాజ్యాంగబద్ధంగా 5 సంవత్సరాలు పదవీ కాలం పూర్తయినప్పటికీ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసిందని, 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరపడంతో గ్రామాలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని ఎంపీ నగేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో సైతం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నిధులే దోహదం చేశాయన్నారు. బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు కనపర్తి చంద్రకాంత్, జక్కుల ప్రభాకర్, జీవి రమణ, స్వామి మహేందర్ యాదవ్, బోండ్ల వెంకటస్వామి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము బలవంతంగా ముందుకొచ్చి నిర్వహిస్తా ఉన్నది. బలవంతంగా అనే దానికంటే గ్రామాల యొక్క పరిపాలన వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం కావడం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోవడం వల్ల గత్యంతరం లేక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్ని నిర్వహిస్తా ఉన్నది. అయితే ఈ సందర్భాన నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది, ఎందుకంటే మాకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి 3,000 పైచిలకు కోట్లు రావాలి, ఎన్నికలు జరపలేకపోవడం వల్ల మాకు ఎన్నికలు మరి నిధులు రావడం లేదని చెప్పేసి ప్రకటించడం జరిగింది. నేను ఈ సందర్భాన జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లకి అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటే ఈరోజు గ్రామాల యొక్క పల్లె సీమల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ప్రజాహితమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోందని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆదివారం ప్రజాసేవ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నేతలు కాంగ్రెస్లో చేరగా వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని కాంగ్రెస్ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జైనత్ మండలం నిరాల మాజీ బీజేపీ ఎంపీటీసీ చౌదరి వైష్ణవి చంద్రకాంత్తో పాటు పలువురు నేతలు ఆదివారం కాంగ్రెస్లో చేరారు. స్థానిక ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. వారితో పాటు జిల్లా బార్ అసోసియేషన్ కార్యదర్శి బీఎస్పీ శర్మ, అడ్వకేట్లు కాప్సె రవి, రాహుల్ వాగ్మారే, డాక్టర్ కిరణ్లు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో నేతలు గిమ్మ సంతోష్రావు, మునిగెల విఠల్, చరణ్ గౌడ్, లోక ప్రవీణ్ రెడ్డి, పోరెడ్డి కిషన్, శ్రీలేఖ ఆదివాసి, ఆవుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి పార్టీలో చేరేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారని ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. గ్రామాలను అభ్యున్నతి బాటలో నడిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. శ్రీ స్వామి సుందర చైతన్యానంద 78వ జన్మదినోత్సవంను పురస్కరించుకొని 78 గంటల అఖండ నామ సంకీర్తన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక శ్రీ మురళీకృష్ణ ఆలయంలో భక్తులు భజన సంకీర్తనలను చేయడంతో శ్రీకృష్ణ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. శ్రీ స్వామి సుందర చైతన్యానంద 78వ జన్మదినోత్సవంను పురస్కరించుకొని 78 గంటల అఖండ నామ సంకీర్తన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాగింది. ఈ నెల 4వ తేదీన ప్రారంభమైన నామ సంకీర్తన ఆదివారం మధ్యాహ్నం వరకు చేపట్టారు. భక్తులు భగవంతుడి నామకీర్తన చేస్తూ భక్తిభావాన్ని చాటుకున్నారు. అనంతరం శ్రీకృష్ణుడి దీపారాధనతో కొలిచారు. ప్రత్యేక పూజలు, భజన సంకీర్తనలతో మురళీకృష్ణ ఆలయం శ్రీకృష్ణ నామస్మరణతో మారుమోగింది. కార్యక్రమంలో సుందర సత్సంగ అధ్యక్షులు డాక్టర్ నర్సింగ్ రెడ్డి, సభ్యులు జవ్వాజీ అశోక్, కోమ్రేవార్ భాషెట్టి బ్రహ్మం, శివుడయ్య, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ గురువులు శ్రీ సుందర చైతన్యానంద స్వామీజీ జన్మదినోత్సవం సందర్భంగా నామ సంకీర్తన చేపట్టినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలన్నారు.
ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-పీస్ సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో, అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. బీసీ రిజర్వేషన్ల కోసం బలిదానం చేసుకున్న సాయి ఈశ్వరాచారికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి సమర్పించారు. శనివారం సాయంత్రం స్థానిక తెలంగాణ చౌక్ వద్ద నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో మాజీ మంత్రి జోగురామన్న పాల్గొని నివాళి అర్పించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సాయి ఈశ్వరాచారికి ఘన నివాళులు అర్పించారు. శనివారం సాయంత్రం నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయి ఈశ్వరాచారి చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. ఆయన ప్రాణత్యాగం వృధాగా పోదని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తామని బూటకపు హామీ ఇచ్చి నెరవేర్చలేదని, ఇందుకు మనస్తాపం చెంది తన ప్రాణాలను బలిదానం చేయడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వలస పక్షులు ప్రకృతి ప్రేమికులను కనులవిందు చేస్తున్నాయి. దేశ విదేశాల నుండి వేల కిలోమీటర్లు ప్రయాణించి జిల్లాకు చేరుకున్న వాటిని చూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. అత్యంత అరుదైన పక్షులను ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ తన కెమెరాలలో బంధిస్తూ ప్రకృతి ప్రేమికుల ప్రశంసలు పొందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అడవుల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా వలస పక్షుల సందడి నెలకొంది. జిల్లాకు చెందిన ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ పక్షుల అందాలను తన కెమెరాలలో బంధిస్తూ బాహ్య ప్రపంచానికి చూపుతున్నాడు. కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి జిల్లాకు వలస వస్తున్న పక్షులు ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అత్యంత అరుదైన పక్షులు జిల్లాలోని వాగులు, వంకల మధ్య కనుల విందు చేస్తున్నాయి.
దేశ విదేశాల నుండి వలస వస్తున్న పక్షులు జనవరి మాసాంతం వరకు జిల్లా ప్రాంతంలోనే సంచరించి తిరిగి వాటి స్వస్థలాలకు వెళ్లిపోతాయని లింగంపల్లి కృష్ణ తెలిపారు. వీటిని గుర్తించి వాటిని రక్షించేందుకు అటవీ శాఖ తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ప్రజలు సైతం వాటికి హాని చేయవద్దని కోరుతున్నారు. వేలాది కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వలస వస్తున్న నేపథ్యంలో జిల్లాను ప్రభుత్వం పర్యావరణ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరారు. జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలను స్థానిక ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్లో ఆదివారం నిర్వహించారు. జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలను జరపగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నారు. ఈ నెల 8, 9వ తేదీలలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాయిని రవికుమార్ కొమ్ముకృష్ణ తెలిపారు. టెన్త్ తెలంగాణ ఇంటర్ వింటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2025 మన జిల్లా స్థాయి ఈత పోటీలు మనకు డిసెంబర్ 8, 9 తారీఖున మనకు ఆదిలాబాద్లోని ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్ చాందాలో మనకు 8th, 9th మండే ట్యూస్డే జరగబోతున్నాయి. ఇందులో మనకు ఏజ్ గ్రూప్స్ వచ్చేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5 అనేసి 5 గ్రూప్స్ ఉన్నాయి, బాయ్స్ అండ్ గర్ల్స్. 10th తెలంగాణ వింటర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ 2025 ఇన్ డిసెంబర్ 8th, 9th ఆన్ ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ చాందా ఇన్ ఆదిలాబాద్. Tomorrow to conduct the state level competition organized by in Adilabad District Swimming Association. We are all successful in the swimming championship. ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత అన్నారు. వారి సమక్షంలో మావల మాజీ జెడ్పీటీసీ నల్ల వనిత పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వరాల జల్లు కురిపించడంతో పాటు 6 గ్యారంటీల అమలు, మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నల్ల వనిత తెలిపారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. షాహీన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో షాహీన్ టాలెంట్ స్కాలర్షిప్ పరీక్షను నిర్వహించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పరీక్షను నిర్వహించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. షాహీన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో ఆదివారం షాహీన్ టాలెంట్ స్కాలర్షిప్ పరీక్షను నిర్వహించారు. పట్టణంలోని విజేత జూనియర్ కళాశాలలో పరీక్షను జరిపారు. ఉదయం 10:30 నుండి పరీక్ష ప్రారంభం కాగా విద్యార్థులు నిర్దేశిత సమయం కంటే ముందుగానే కేంద్రం వద్దకు చేరుకున్నారు. 300 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి ఉన్నత విద్య కోసం అత్యుత్తమ శిక్షణ అందించనున్నట్లు షాహీన్ అకాడమీ చైర్మన్ ఎంఏ హామీద్ తెలిపారు.
ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే ఉత్తమ భవిష్యత్తు స్వంతమవుతుందని పేర్కొన్నారు. We have conducted Shaheen Talent Scholarship Exam 2026 at Shaheen Academy, Adilabad, care of Vijeta Junior College branch, and 329 students participated in this, and those who did not register before the time, they came to the college, and about 85 students came on the spot, and we have given them chance to write the examination, and successfully they have written examination. భీంపూర్ మండలం అర్లేటి ఇందూర్పల్లి అంగన్వాడీ కేంద్రాల చిన్నారులను జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నారు. పార్కులో చిన్నారులు ఆటపాటలతో సందడి చేశారు. అంగన్వాడీ టీచర్లు సరోజ, నజీమా, పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ సరోజ మాట్లాడుతూ ఇలాంటి పిక్నిక్లు చిన్నారుల సమగ్ర వికాసానికి దోహదపడతాయని తెలిపారు. పిల్లలని ప్రకృతి సందర్శన గురించి తీసుకొని వచ్చినాము. పిక్నిక్ కూడా బాగా సంతోషంగా వచ్చిండ్రు. రావాలని వచ్చిండ్రు. ఆల్రెడీ సర్కిల్ భీంపూర్ మండలం బోర్లకుంట దర్గా జాతర భక్తజనంతో పోటెత్తింది. శుక్రవారం ప్రారంభమైన జాతర ఆదివారం ముగిసింది. నిపాని, తాంసికే, పిప్పల్కోటి, గొల్లగడ్ గ్రామాల శివారులో ఉన్న దర్గా వద్ద ఖరీఫ్ ఆరంభంలో తొలి విత్తనం సమర్పించి పంటలు బాగా పండాలని మొక్కే రైతులు పంటలు చేతికొచ్చాక జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని నిపానికి చెందిన ప్రణీత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా జాతర సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు దర్గాను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద ఎత్తున వెలిసిన దుకాణ సముదాయాల వద్ద భక్తుల సందడితో జాతర ఘనంగా ముగిసింది. జాతరకు వచ్చిన భక్తులకు నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. గ్రామం నిపాని, మండలం భీంపూర్. గత 25-30 సంవత్సరాల నుంచి ఇక్కడికి జాతరకు వస్తున్నాం. ఇక్కడ దవల్ మాలిక్ బాబా అనే బాగా పుణ్యక్షేత్రం ఇది. బాగా మొక్కిన మొక్కులు నేరుతాయని భక్తులు మరియు చుట్టుపక్కల గ్రామాలు పిప్పల్కోటి, గొలగాడ్, తాంసి, కప్పర్ల, భీంపూర్, కరంజీ వరకు గ్రామస్తులు వస్తూ ఉంటారు. ప్రతి ఏటా ఇంకా 3 రోజులు జరుపుకుంటారు. 5, 6, 7 తేదీ. ఈరోజు 7వ తేదీ ఆఖరి రోజు. మరియు మరీదా కిచిడి నైవేద్యాలతో స్వామివారిని దర్శించుకుంటారు. మరి ఈరోజు 3 గ్రామాలను కలిసి అన్నదానం ఏర్పాటు చేస్తాము. మరియు నీళ్ళ సౌకర్యం కానీ భక్తులకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఇచ్చడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గడ్డిలోడ్తో వెళ్తున్న వాహనానికి అంటుకున్న మంటలు. క్షేమంగా బయటపడ్డ డ్రైవర్. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది. జాతీయ రహదారిపై ఆకట్టుకున్న భారీ శివలింగం. బీహార్లోని విరాట్ రామాయణ్ మందిరంలో జరగనున్న ప్రతిష్టాపన. తమిళనాడు నుండి తీసుకెళ్తుండగా దర్శించుకున్న భక్తులు. ఎన్నికలను వేలంపాట ద్వారా నిర్వహించడం చట్టరీత్యా నేరం. రెచ్చగొట్టే వ్యాఖ్యల జోలికి వెళ్లకుండా యువత భవిష్యత్తుపై దృష్టి సారించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన. ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించాలని స్పష్టీకరణ. చాందాటి, కప్పర్ల, జమ్దాపూర్ గ్రామాలలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.